ఏంటి అంటారా? ఒక్కో సిగరెట్ ఒక్కో రుచిగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది? కొంతమంది కొన్ని రకాల బ్రాండ్స్ని ఎందుకు ఇష్టపడతారు? మరి అక్కడే ఉంది కిటుకు. పొగాకు దాదాపుగా ఎక్కడైనా ఒకటే. ఇది పంట చేతికి రావడానికి 130 రోజులు పడుతుంది. దానిని నీట్గా కడిగి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు చల్లి మెత్తగా చేయాలి. కానీ ఇక్కడే కెమికల్స్ చల్లుతారు. అది ఎండదు. ఇలా అని తేమ కూడా ఉండదు. పైకి రుచి వస్తుంది. వాటిని తీసుకొచ్చి ఫైన్ పౌడర్ మాదిరిగా కట్ చేస్తారు. ఇందులో ఆకు మాత్రమే కాదు, కాండం, ఆకు తోక భాగం ప్రతిదీ వేస్తారు. ఇందులో వేస్ట్ అయ్యేదే ఉండదు. ఇక ఎంత నాణ్యంగా ఉంటే అంత రుచి వస్తుందన్నమాట. పొడిగా తయారు చేయడం వరకు ఎవరికైనా కామన్. అయితే పెప్సీ, కోక్స్, థమ్సప్స్ మాదిరిగా ప్రత్యేకమైన ఫార్ములా ఎలాగ ఉంటుందో వీటికి కూడా సీక్రెట్ ఫార్ములాస్ ఉంటాయి. సిగరెట్ పేపర్ కూడా ఒక మిస్టరీ. ఆ పేపర్కు ముందే కెమికల్స్ అద్ది బండిల్స్ రూపంలో వస్తుంది. కంపెనీ మోడల్స్ను బట్టి మినిమం ఒక్కో బండిల్ 7000 మీటర్లు ఉంటుంది. దీనికి ముందే రసాయనాలను అద్ది వస్తుంది. ఎందుకంటే స్పీడ్గా కాలకుండా ఉండాలి. పైగా ప్రత్యేకమైన స్మెల్ రావాలి. దానికి కూడా రసాయనాలు అద్దుతారు. ఒక్కో కంపెనీ ఒక్కో కెమికల్ను వాడిన పేపర్ను వాడుతుంది. అందుకే ఖర్చులో కూడా తేడా ఉంటుంది. ఈ పేపర్ను సప్లై చేయడానికి మరో ప్రత్యేకమైన కంపెనీలు ఉన్నాయి. నార్మల్ పేపర్ను సిగరెట్ పేపర్గా తయారు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇది ఎంత ఖరీదైందో టిప్పింగ్ పేపర్ కూడా అంతే ఖరీదైంది. రుచిగా మారడానికి, పొగ ఎక్కువగా కడుపులోకి వెళ్లకుండా ఉండేందుకు సింథటిక్తో పాటు థిన్ ఫైబర్ను టిప్పింగ్ పేపర్గా వాడతారు. దూది మాదిరిగా ఉంటుందన్నమాట. దీంట్లో మీథేన్, షుగర్ ఇలాంటివి 100 రకాల మిక్స్డ్ కెమికల్స్ను కలుపుతారు. ఇక్కడ కూడా రహస్యం ఉంటుంది. కొత్త వారు అలవాటు పడడానికి అడిక్టివ్స్ ఇక్కడే ఉంటాయి. ఇవి ముందు నుంచి కాలుతూ వచ్చే పొగను ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఆ బడ్లో ఉన్న రసాయనాలు ఆ వేడికి కొత్త రకమైన రుచిని, మత్తును కలిగిస్తాయి. వాస్తవానికి సిగరెట్ తయారు చేసిన మొదట్లో పొగ లోనికి ఎక్కువగా వెళ్లకుండా చాలా టైట్గా టిప్పింగ్ బడ్స్ ఉండేవి. కానీ రాను రాను వాటికి హోల్స్ని పెట్టడం మొదలుపెట్టారు. తొందరగా కాలడంతో పాటు రసాయనాలు డైరెక్ట్గా నోట్లోకి, నషాలానికి తాకేలా తయారు చేస్తారన్నమాట. దీంతో మత్తు తాకి ఒక రకమైన ఫీల్ను పొందుతారు పొగ ప్రియులు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సిగరెట్ ఎలా తయారవుతుందో మీకు క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. ముందుగా మన బిల్లింగ్ పేపర్ మాదిరిగా సిగరెట్ పేపర్ను మెషిన్ లాక్కొని చుట్టలుగా చుడుతుంది. ఒకే సైజు రాడ్స్ ఉన్న వాటి చుట్టూ పేపర్ను చుట్టి స్టిక్ చేసి వదులుతుంది. ఆ ఖాళీ పేపర్లోకి పౌడర్ను కూల్ డ్రింక్స్ బాటిల్స్లో డ్రింక్స్ను నింపినట్టుగా పొగాకు నింపుతుంది అనమాట. వాటిని నిటారుగా ముందుకు నెడతాయి. ఆ తర్వాత 10 సిగరెట్లను పెట్టెల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఖాళీ పెట్టెలను అమరుస్తారు. కానీ వాటిని చుట్టే పేపర్ను మాత్రం సిగరెట్ తయారు కాగానే ఖాళీ బాక్స్కు చుట్టేసి అందులో 10 సిగరెట్లను మెషిన్ నెట్టేస్తుంది. సీల్ చేసి ముందుకు నెట్టేస్తుంది. ఇలా డైరెక్ట్గా బాక్స్లే చివరకు వస్తాయి. వాటిని వరుసలుగా ఏరి పెద్ద కాటన్స్లో మనుషులు పెట్టేస్తూ ఉంటారు. అయితే 100 కోట్ల టర్నోవర్ ఉన్న యూనిట్లో ఉద్యోగులు 100 మంది కూడా ఉండరు. ఎందుకంటే సర్వం మెషిన్సే పనిచేస్తుంటాయి. పేపర్ పెట్టడం, ఫైన్ క్వాలిటీ బర్డ్స్ని మిషన్లోకి అమర్చడం మాత్రమే మనుషులు చేస్తుంటారు. ఎంటీ బాక్స్లకు ర్యాపర్ చుట్టి మిషన్లే బయటకు చిన్న చిన్న బాక్స్లను పంపుతాయి. ఇక సిగరెట్ తయారు కాగానే బాక్స్లకు సీల్ కరెక్ట్గా పడితేనే వాటి ఫ్లేవర్ నిలువ ఉంటుంది. ఏమాత్రం లేట్ అయినా వాటి రుచి పోతుందన్నమాట. అందుకోసమే సిగరెట్ తయారైన నిమిషంలోనే ప్యాకింగ్లోకి వెళ్ళిపోతుంటాయి. మిషన్లు నిమిషానికి 20,000 సిగరెట్లను తయారు చేస్తాయి. ప్రపంచంలో ఎన్ని సిగరెట్లు మనుషులు కాల్చినా కంపెనీలు సులభంగా అందించగలవు. అయితే పొగాకును ఆరబెట్టేటప్పుడు రసాయనాలు కలుపుతారు. సిగరెట్ పేపర్కు రసాయనాలు కలుపుతారు. టిప్పింగ్ బడ్లో సింథటిక్ ఫైబర్ దూది పెట్టి దానికి దట్టంగా రసాయనాలు కలుపుతారు. అంటే పొగాకు తాగేది చాలా తక్కువ, కానీ ఆ పొగాకు వేడి చేయటం వలన వచ్చే ప్రమాదకరమైన పొగ ఎక్కువ. క్వాలిటీ పేపర్, క్వాలిటీ రసాయనాలను బట్టే రేటు పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇక సిగరెట్ తయారీలో పొగాకు కంటే పేపర్కు ఖర్చు ఎక్కువ. పేపర్ కంటే టిప్పింగ్ బడ్కి ఖర్చు ఎక్కువ. అందుకే ఖర్చు చాలా ఎక్కువైంది అంటుంటారు తయారీ నిపుణులు. 10 రూపాయల కూల్ డ్రింక్స్ తయారీకి 40 పైసలు ఖర్చు అవుతుంది. కానీ 10 రూపాయల సిగరెట్కు రూపాయి పైనే ఖర్చు అవుతుందట. ఎందుకంటే సర్వం రసాయనాల మయం. అడిక్టివ్స్ కలపకుండా ఏ సిగరెట్ తయారు కాదు. అందుకే సమయం కాగానే సిగరెట్ పేల్చాలనే కుతూహలానికి కారణం ముందు తాగిన సిగరెట్లో అడిక్టివ్స్ ని పేల్చడం కారణంగానే. అందుకే బానిసలు అవుతూ ఉంటారు. మరి దయచేసి మీరు మాత్రం సిగరెట్ తాగడానికి బానిసలు
బానిసలు కాకండి. ఇక బానిసలైన వాళ్ళని సిగరెట్ మానడం ఎలా అని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను కూడా మా స్నేహితుడిని ఇలాగే ఒక క్వశ్చన్ చేశాను. దానికి అతను చెప్పిన సమాధానం ఒకటే, సిగరెట్ మానేయడం చాలా ఈజీ అట. ఎందుకంటే అతను ఇప్పటికే చాలాసార్లు మానేశాడు. కాబట్టి మీరు కూడా ఈ మాట చెప్పకుండా సిగరెట్ అలవాటు ఉంటే పూర్తిగా మానేసేయండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.